ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వతీ నమ. అందరికీ నమస్కారం. మన వేద సంపద ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దేవేంద్రుడు ఇచ్చిన వరాన్ని మార్చుకున్నారు అనే శీర్షికతో కథను తెలియజేస్తున్నాను. అందరూ విని సంతోషిస్తారని చెప్పి మరీ కోరుతూ ఉన్నాను. పూర్వం దేవేంద్రుడి సభలో ఒక సమస్య ఏర్పడింది. ఏమిటయ్యా ఆ సమస్య అంటే, ఊర్వశి నాట్యం చేయడంలో నేనే చాలా గొప్పదాన్ని అని, రంభ ఊర్వశి కన్నా నేనే చాలా గొప్పదాన్ని, నేనే బాగా నాట్యం చేస్తాను అని ఇద్దరూ దెబ్బలాడుకోవడం ప్రారంభం చేశారు. అక్కడ ఉన్నటువంటి వారందరూ ఎన్ని విధాలు చెప్పినా వారు వినకుండా, మా ఇద్దరిలో ఎవరు గొప్పవారో మీరు తేల్చి చెప్తే కానీ మేము నాట్యం చేయము అని చెప్పి మొండిపట్టు పట్టి సభని స్తంభింపజేశారు. అదే సమయంలో నారద మహర్షి వారు ఆ సభకి వచ్చారు. అందరూ తలలు పట్టుకొని కూర్చున్నారు, ఆలోచిస్తున్నారు ఏం చేయడం, ఈ సమస్యను ఏ ప్రకారంగా పరిష్కరించాలి అని. అప్పుడు దేవేంద్రుడు నారద మహర్షితో ఈ విషయాన్ని తెలియజేశారు. ఎక్కడ ఎటువంటి సంఘటన జరిగినా, ఎటువంటి సమస్య వచ్చినా అక్కడికి దేవమహర్షి నారదుల వారు వచ్చి ఆ సమస్యని తీర్చడం, అలాగే లోక కళ్యాణార్థమై కలహాలు సృష్టించడం, ఆ కలహాల ద్వారా లోక కళ్యాణాలు జరిపించడం, ఎక్కడెక్కడ ఏ సమస్యలున్నా ఏ సందేహాలున్నా తీర్చడం నారద మహర్షి వారు చేస్తూ ఉంటారు. ఆ నారద మహర్షి వారు ఏం చేశారయ్యా అంటే, వెంటనే ఆ బాగా ఆలోచించి భూలోకంలో విక్రమార్క చక్రవర్తి గారు ఉన్నారు, ఆ మహానుభావుడు గారు వచ్చినట్టయితే ఈ సమస్యని తీరుస్తారు అని తెలియజేశారు. వెంటనే దేవేంద్రుడు మాతలను పిలిచి దివ్యమైన రథంతో భూలోకానికి వెళ్ళి విక్రమార్క చక్రవర్తిని తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాను అని ఆజ్ఞాపించాడు. మాతలి చాలా వేగంగా భూలోకానికి చేరుకొని ఈ విషయాన్ని విక్రమార్క చక్రవర్తికి తెలియజేశారు. దేవేంద్రుడి ఆజ్ఞని అనుసరించి విక్రమార్క చక్రవర్తి దివ్యమైన రథంతో అమరావతి పట్టణానికి వచ్చాడు. వచ్చిన తర్వాత దేవేంద్రుడు ఈ సమస్యని తెలియపరిచాడు. అప్పుడు విక్రమార్క చక్రవర్తి జగన్మాత కాళికాదేవిని ప్రార్థించి 2 పూలదండలు తెప్పించి ఆ 2 పూలదండలో కందిరీగలను పెట్టి ఈ 2 దండలు ఊర్వశికి రంభకి వేసుకోమన్నారు. అలాగే ఊర్వశి రంభ కూడా ఈ పూలదండలు వేసుకున్నారు. వేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు నాట్యం చెయ్యండి అని ఆజ్ఞాపించాడు. అద్భుతమైన నాట్యం ప్రారంభమైంది. ఎంతో ఆనందదాయకంగా కన్నుల పండులుగా ఉన్నది ఆ నాట్యం. ఆ సందర్భంలో నాట్యం మధ్యలోనే పూలదండను మెడలోంచి తీసి విసిరేసింది రంభ. ఊర్వశి మాత్రం మెడలోనే ఉంచి నాట్యం చేస్తూనే ఉంది. చాలాసేపు వరకు ఆ యొక్క నాట్యాన్ని చేసింది. అద్భుతమైన భంగిమలతో చేసిన నాట్యాన్ని చూసి అందరూ కరతాళ ధ్వనులు చేశారు. కానీ అందరికీ రంభ చేసిన నాట్యమే నచ్చింది. రంభ చేసిన నాట్యం చాలా బాగుందంటే బాగుంది అనుకుంటున్నారు. దేవేంద్రుడు విక్రమార్క చక్రవర్తిని చూసి, మహానుభావ మీ తీర్పు ఏమిటి, ఇద్దరిలో ఎవరు బాగా నాట్యం చేశారో చెప్పగలరా అన్నారు. అంటే అప్పుడు విక్రమార్క చక్రవర్తి గారు చెప్పారు. ఏమిటయ్యా అంటే, ఊర్వశి చేసిన నాట్యం చాలా అద్భుతంగా ఉంది అని. ఎలా చెప్పగలుగుతున్నారు అని సభలో వారందరూ అడిగారు. వారిరువురికి 2 పూలదండలు ఇచ్చాను, ఆ పూలదండలు తీసుకురండి అన్నారు. తీసుకొచ్చిన తర్వాత పూలదండలో ఉన్న కందిరీగలని చూపించారు. ఈ కందిరీగలు పూలదండలో ఉండడం వల్ల ఝామన్న శబ్దం చేయడం వల్ల ఏకాగ్రత కోల్పోయి నాట్యం మధ్యస్థంలోనే రంభ మెడలోంచి తీసి విసిరేసింది. కానీ ఊర్వశి అలా కాదు, నాట్యంలో ఏకాగ్రతతో తన్మయత్వం చెందుతూ ఎవరు తనను చూడాలి
తన్నే పొగడాలి అనే దృష్టి లేకుండా అనంతమైన నాట్యం చేసింది ఊర్వశి. అందుకే ఊర్వశి చాలా గొప్పది. నాట్యంలో ఊర్వశిని మించిన వారు లేరు అని తీర్పు ప్రదానం చేశాడు. రంభ అప్పుడు తన తప్పును తెలుసుకుంది. తన తప్పును తెలుసుకొని నిజాన్ని చెప్పింది. ఓటమిని అంగీకరించింది రంభ. సభలో ఉండే వారందరూ విక్రమార్క చక్రవర్తి చెప్పినటువంటి తీర్పుకి సంతోషించారు. దేవేంద్రుడు వెంటనే విక్రమార్క చక్రవర్తికి ఒక సింహాసనాన్ని బహూకరించారు. బంగారమయమైనటువంటి ఆ సింహాసనం 32 మెట్లతో 32 సాలభంజికలతో కూడి ఉన్నటువంటి సింహాసనాన్ని బహూకరించారు. అంతేకాకుండా అనంతమైన సంపదలు కూడా ఇచ్చారు. ఈ సంపదలు, ఈ సింహాసనం తీసుకుని విక్రమార్క చక్రవర్తి గారు బయలుదేరి అనంతమైన కీర్తి ప్రతిష్టలతో తన రాజ్యమైనటువంటి ఉజ్జయిని నగరానికి చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత మంత్రి భట్టి విక్రమార్క మహారాజు గారు ఇద్దరు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. భట్టి అడిగాడు, దేవలోకంలో ఏం జరిగింది ఏమని. అక్కడ విషయాలన్నీ తెలియపరిచి దేవేంద్రుడు 1000 సంవత్సరాలు పరిపాలన చేద్దువుగాక అని చెప్పి వరాన్ని ప్రసాదించాడు అని విక్రమార్క చక్రవర్తి భట్టికి తెలియజేశాడు. భట్టి చాలా సంతోషించాడు. దేవేంద్రుడు ఇచ్చిన వరం 1000 సంవత్సరాలు పరిపాలన ఇచ్చారంటే చాలా అద్భుతమైన వరం అని సంతోషించాడు. ఆ తర్వాత భట్టికి ఒక ఆలోచన వచ్చింది. ఈ 1000 సంవత్సరాలనే 2000 సంవత్సరాలుగా మార్చాలి అంటే ఏం చేయాలి అని వెంటనే అక్కడి నుండి బయలుదేరి కాళికామాత ఆలయాన్ని చేరుకొని కాళికామాతను విశేషంగా అర్చించాడు. కాళికామాత ప్రసన్నురాలై భట్టితో నీకేం కావాలో కోరుకో అన్నది. అప్పుడు భట్టి 2000 సంవత్సరాలు నాకు జీవనాన్ని కల్పించమని చెప్పి కోరాడు. అమ్మవారు అలాగైనట్టయితే విక్రమార్క చక్రవర్తిని సంహరించి ఆ శిరస్సును తీసుకుని వచ్చినట్టయితే నీకు 2000 సంవత్సరాలు జీవించేలాగా వరాన్ని ప్రసాదిస్తాను అన్నది. భట్టి విక్రమార్కుని దగ్గరికి వచ్చాడు. విక్రమార్క చక్రవర్తి ఈ విషయం తెలుసుకొని దివ్యమైన ఖడ్గాన్ని తీసుకొని నా శిరస్సును నేనే ఖండించుకుంటాను, నా శిరస్సును తీసుకుని వెళ్ళి అమ్మవారికి ప్రసాదించు, నీకన్నా నాకు ఆప్తులు ఎవరున్నారు అని చెప్పి ఆ ఖడ్గంతో తన శిరస్సును తనే ఖండించుకున్నాడు. ఆ ఖండించుకున్న శిరస్సుని భట్టి తీసుకుని వచ్చి అమ్మవారికి సమర్పించాడు. అమ్మవారు 2000 సంవత్సరాలు భట్టికి జీవించేలాగున వరాన్ని ప్రసాదించింది. అప్పుడు భట్టి నవ్వుతూ, అమ్మా జగజ్జనని, జగన్మాత, మీ దేవతలు ఇచ్చినటువంటి వరాల్ని ఏ ప్రకారంగా నమ్మాలి, నమ్మగలమా అన్నాడు. ఏమి అంటే దేవేంద్రుడు మా అన్న విక్రమార్క చక్రవర్తికి 1000 సంవత్సరాలు పరిపాలన చేసుకోమని వరాన్ని ఇచ్చాడు, కానీ ఇప్పుడు మరణించాడు అన్నాడు. అంటే అప్పుడు అమ్మవారు నవ్వుతూ, భట్టి విక్రమార్క చక్రవర్తి చనిపోలేదు, అగో చూడు బ్రతికే ఉన్నాడు, మీ అన్నదమ్ముల ఆప్యాయతలు అనుబంధాలు ఏ ప్రకారంగా ఉంటాయో తెలుసుకుందామని చెప్పి నేను పరీక్ష పెట్టాను, అదిగో మీ అన్నయ్య అనేసరికి భట్టి చూసేసరికి విక్రమార్క చక్రవర్తి నవ్వుతూ అక్కడ నిలబడి ఉన్నాడు. వెంటనే వారిద్దరు కూడా అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేసుకొని భట్టి విక్రమార్క చక్రవర్తి అమ్మవారికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి అనేక స్తోత్రాలు చేశారు. అవన్నీ విన్నటువంటి కాళికామాత వారిద్దరికి కూడా అనేకమైన వరాలు ప్రసాదించి అంతర్ధానమైంది. వెంటనే విక్రమార్క చక్రవర్తి భట్టితో 1000 సంవత్సరాలు రాజ్య పరిపాలన దేవేంద్రుడు నాకు ఇస్తే, నువ్వు 2000 సంవత్సరాలు బ్రతికి ఉండడానికి అమ్మవారు వరాన్ని ఇస్తే 1000 సంవత్సరాల తర్వాత ఉన్న 1000 సంవత్సరాలు నువ్వు ఎలా బ్రతుకుతావు అని భట్టికి ప్రశ్నించాడు. అప్పుడు భట్టి అన్నాడు, 6 మాసాలు పరిపాలన చెయ్యు, 6 మాసాలు దేశ పర్యటన చేస్తూ దేశంలో ఉండే దేశంలో ఉండే ప్రజల బాగోగులు చూస్తూ ఉండు, మళ్ళీ 6 మాసాలు పరిపాలన చెయ్యి
ఈ ప్రకారంగా నువ్వు 2000 సంవత్సరాలు పరిపాలన చేసినట్టుగా అవుతుంది. 2000 సంవత్సరాలు ఇరువురం కూడా జీవిస్తాం. ఈ ప్రకారంగా దేవేంద్రుడు ఇచ్చిన వరాన్ని మనం మార్చుకుందాము అని చెప్పి ఆ ప్రకారంగా బట్టి విక్రమార్క చక్రవర్తి దేవేంద్రుడు ఇచ్చినటువంటి ఆ దివ్యమైనటువంటి సింహాసనాన్ని అధిష్ఠించి 2000 సంవత్సరాలు ఈ భారత భూభాగాన్ని రామరాజ్యాన్ని తలపించినట్టుగా పరిపాలన చేసి ప్రజలందరికీ ఎన్నెన్నో సహాయ సంపత్తులు అందజేస్తూ అనంతమైన కీర్తిని పొందారు. స్వస్తి. విక్రమార్క చక్రవర్తి సింహాసనం ఆ తర్వాత ఏమైంది అన్నది మన ఛానల్లో మంచ కింద మాహాత్మ్యం అనే కథలో తెలియజేశాను. విని ఆనందిస్తారని చెప్పి మరీ కోరుతూ ఉన్నాను. భారత్ మాతాకి జై.